శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ మధ్య ఒక తల్లి ఒక ఈమెయిల్ రాశారు. ఏమిటి అంటే, ఒక కాకి తల మీద తన్నిందిట. సామాన్యంగా కాకి తంతే తొందరలో మృత్యు వస్తుంది అని చెప్తారు కదా, శాస్త్రంలో ఉందని. దాంతో ఎవరి దగ్గరికో వెళ్ళారట భయపడి. వెళ్ళేసరికి ఆయన చూసి, ఇది శాస్త్ర ప్రకారం చాలా కీడిది, అందుకని శాంతి చేయించాలా, శాంతికి 32,000 అవుతుంది అని చెప్పారు. అంతా ఆవిడ కంగారు పడి, స్వామి ఇది నిజమేనా అని అడిగితే, తీసుకొచ్చి పురాణం, అందులో ఇదిగో చూడండి, ఇవన్నీ జరిగితే కనుక తొందరలో మరణం అని చెప్పారు పురాణంలోను, అందువల్ల ఇది ఖచ్చితంగా మరణాన్ని సూచిస్తుంది, మీకు ఇంకొకటి చెప్తాను చూడండి అని చెప్పి నా కళ్ళల్లోకి చూడండి అన్నట్టు ఆయన. ఆవిడ చూసేసరికి, ఇందులో మీ బింబం కనిపిస్తోందా అని అడిగారు. లేదు కనిపించట్లేదంటే, అదొకటి మృత్యువుకి దారి తీస్తుంది, ఇదిగో చూడండి అని చెప్పి పురాణం చూపించి మొత్తానికి శాంతి చేయించారు 32,000 తీసుకుని. ఆవిడ పాపం ఆ శాంతి అవన్నీ చేసుకుని వచ్చాక ఆ తర్వాత మెయిల్ చేశారనమాట. అక్కడ డబ్బులు కట్టేశానండి, అయినా ఇంటికి వచ్చాక చాలా భయంగా ఉంది, రాత్రులు నిద్ర పట్టట్లేదు, తొందరలో చనిపోతాను అని. ఇది నిజమేనా, అసలు నిజంగా పురాణంలో ఇలా చెప్పారా అని అడిగారు. నాకు సామాన్యంగా ఇలాంటివి చూస్తే బాధ వేస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మికతలో కూడా ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటే ఎందుకో చాలా బాధాకరంగా ఉంటుంది. డబ్బులు అంటే నావేనా మీవేనా ఎవరివైనా కష్టార్జితమే కదా. అందుకని అసలు శాస్త్రంలో ఏం చెప్పారో, ఆ నిజానిజాలు ఏమిటి, ఏ ఏ గుర్తులు కనిపిస్తే మరణం రాబోతోందని శాస్త్రంలో చెప్పారు, అలాంటి 12 గుర్తులు ఉన్నాయి, అవి చెప్తాం మీకు. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది చాలా ఇబ్బందికరమైన వీడియో, కానీ ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు పిల్లలకి 9th-లోనో 10th-లోనో సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ అవన్నీ ఉంటాయి కదా. అవి చెప్పడం స్కూల్లో టీచర్కైనా తల్లిదండ్రులకైనా ఎవరికైనా ఇబ్బందే. కానీ ఎందుకు చెప్తారు అంటే, సరైన దారిలో నేర్చుకోకుండా అవి తప్పుడు మనుషుల దగ్గర తప్పుడు దారిలో నేర్చుకుంటే జీవితం పాడైపోతుంది. అందుకే ఇది కూడా మీకు చెప్తే కనుక ఆ తప్పుడువి నేర్చుకోకుండా ఉంటారు అని చెప్పి చెప్తున్నాను. సరే, ఇప్పుడు శాస్త్రంలో చెప్పిన 12 ఏమిటి, ఏ 12 జరిగితే కనుక మృత్యు ఆసన్నమైనట్టు అని శాస్త్రంలో చెప్పారు. అందులో ఒక 6 మామూలుగా ఫిజికల్గా జరిగేవి, ఇంకొక 6 స్వప్నంలో వచ్చే సూచన. ఫస్ట్ చెప్పిన గుర్తు, మన నీడ తల్లక్రిందులుగా కనిపించినా, లేకపోతే మన రూపంలో కాకుండా వేరే రూపంలో కనిపించినా, లేకపోతే నీడ కాలిపోతున్నట్టు కనిపించినా, అంటే నీడకి దహన సంస్కారం జరుగుతున్నట్టు, వీటిలో ఏది జరిగినా సరే తొందరలో మృత్యువు రాబోతోంది అని అర్థం. ఇంక రెండోది ఏమిటంటే, అద్దంలో కానీ నూనెలో కానీ నీటిలో కానీ మన ప్రతిబింబం చూసుకున్నప్పుడు మన శరీరము తల లేకుండా మొండెం మాత్రమే ఉన్నట్టు కనిపిస్తే అతి తొందరలో మృత్యువు రాబోతోంది అని ఒక సూచన. ఇంకా మూడవది ఏమిటంటే, గ్రద్ద కానీ కాకి కానీ తలపైన కొడితే 6 నెలల్లో మృత్యువు రాబోతోంది అని. దీని గురించి అందరూ భయపడుతూ ఉంటారు, ఇది ఏమిటో చెప్తాం మీకు, ఎందుకంటే ఇది సామాన్యంగా జరిగే విషయం. ఇంకా నాలుగోది ఏమిటంటే, ఎదురుగుండా వాళ్ళ కనుగుడ్డులో చూసినప్పుడు మన ప్రతిబింబం కనిపించకపోతే కనుక అప్పుడు మృత్యు ఆసన్నమైంది అని అర్థం. ఇంకా ఐదవది ఏమిటి అంటే, అర్ధరాత్రి ఇంద్రధనుస్సు కనిపించినా, లేకపోతే మిట్ట మధ్యాహ్నం నక్షత్రాలు కనిపించినా అప్పుడు మృత్యువు రాబోతోంది అని, ఇదొక సూచన. ఇంకా ఆరవది, ఒక మనిషి తెల్లటి బట్టలు వేసుకున్నా సరే ఆ బట్టలు అతనికే నల్లగానో ఎర్రగానో కనిపిస్తే అప్పుడు మృత్యు ఆసన్నమైనట్టు అని. ఈ 6 మామూలుగా మనకి ఫిజికల్గా కనిపించే వాటిని చెప్పారు శాస్త్రంలో. ఇంకా స్వప్నంలో కనిపించేవి ఒక 6 సూచనలు చెప్పారు. మొట్టమొదటిది ఏమిటంటే, ఎలుగుబంటిని కానీ కోతిని కానీ ఎక్కి దక్షిణ దిశగా పాడుకుంటూ వెళ్ళినట్టు కానీ స్వప్నం వస్తే తొందరలో మృత్యువు. 8వది ఏమిటి అంటే, మలమూత్రాల్లో కానీ బురదగుంటలో కానీ కూరుకుపోయి తల కూడా అలా కూరుకుపోయి లోపలికి వెళ్తున్నట్టు స్వప్నం వస్తే అదొక సూచన. ఇంకా 9వది ఏమిటంటే, నల్లటి చీర కట్టుకున్న ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని పగలబడి నవ్వుతూ దక్షిణ దిశగా మన చేయి పట్టుకుని లాక్కు తీసుకుపోతుంది అనుకోండి, అదొక సూచన మృత్యువుకి. ఇంకా 10వది, ఒక భీకరాకృతిలో ఉన్న నల్లగా ఉన్న పురుషులు కానీ లేకపోతే పిశాచాలు లాంటివి కానీ రాళ్లతోనూ వాటితోనూ కొట్టి మనల్ని చితకబాధేస్తున్నట్టో హింసిస్తున్నట్టో కలొస్తే అదొకటి మృత్యువుకి సూచన అని చెప్పారు. ఇంకా 11వది, ఒంటెలు కానీ గాడిదలు కానీ పూంచిన బండి రథం లాంటిది ఎక్కి దక్షిణ దిశగా ప్రయాణం చేస్తున్నట్టు స్వప్నం వస్తే కనుక అదొక సూచన అని చెప్పారు. ఇవన్నిటిలోనూ దక్షిణం అని ఎందుకు చెప్తున్నారు అంటే, దక్షిణం యమస్థానం కదా, అందుకని అటువైపుకి అని. ఇంకా ఆఖరిది ఏమిటంటే 12వది, నిప్పుల్లోనూ నీళ్లల్లోనూ పడి ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోతున్నట్టు స్వప్నం వస్తే కనుక
అప్పుడు కూడా మృత్యు వస్తోందనే సూచన అని చెప్పారు. అంటే ఏమిటండి ఇవి నిజంగా చెప్పారా? చాలా భయంకరంగా ఉన్నాయా అంటే చెప్పింది కూడా మామూలు వాళ్ళు కాదు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అలర్కుడు అని అతనికి చెప్పారు. అందుకని స్వామి చెప్పారంటే అబద్ధం కాదు కదా, ఇవి నిజమే. మరి అయితే ఇలాంటి స్వప్నాలు వస్తే మనం చనిపోతామంటే అక్కడే ఒక పెద్ద క్యాచ్ ఉంది. అదేమిటో చెప్పే ముందు అసలు వీటి మీద కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిద్దాం మనం. ఇప్పుడు గ్రద్ద వచ్చి నిజంగానే తల మీద కొట్టిందనుకోండి, అది అశుభమా అనేది పక్కన పెడితే అది అసలు ఆపద. అది కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. దానికి శాస్త్రం అక్కర్లేదు, ఒక డాక్టర్ చాలు, అంతే కదా. ఎందుకోసం అంటే గ్రద్ద పట్టు చాలా గట్టిగా ఉంటుంది. మనకేమో ఇది చాలా సెన్సిటివ్ పార్ట్, అందులో పిల్లలకైతే ఇంకా సెన్సిటివ్. అక్కడ తగిలిందంటే అది ప్రమాదం. అందుకని మీకు ఏమన్నా తేడా చేస్తే వెంటనే వెళ్ళి స్కాన్ చేయించుకోవడం అలాంటివి చేయడం నయం, అంతే కదా. దానికి శాస్త్రం అక్కర్లే, కామన్ సెన్స్ చాలు. ఇందులో కొన్ని అలా ఆలోచిస్తే మీకే అర్థమవుతాయి. ఇంకా మొట్టమొదటి స్త్రీకి ఆయన చెప్పిన 2 విషయాలు, 2 ఎక్స్పీరియన్సెస్ విషయానికి వస్తే అప్పుడు ఆలోచిద్దాం. కాకి తల మీద కొడితే నిజంగానే మృత్యు వచ్చినట్టు అండి అంటే ఒకటి ఆలోచించండి. కాకి ఎన్నో వందల మంది తల మీద కొట్టుంటుంది. ఎందుకంటే కాకులు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే కొన్నిసార్లు అలా కింద నుంచి ఎగురుతూ తలకి తగులుతుంది ఖచ్చితంగా. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ప్రతి 50 మంది 100 మంది జీవితకాలంలో ఒక్కసారైనా కాకి తల మీద కొట్టిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఆ డేటా తీసుకోండి. వాళ్ళందరూ చనిపోయారా? చనిపోతే అసలు మీ ఎదురుగుండా నిలబడి చెప్పరు కదా మాకు తల మీద కొట్టింది అని. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. మనం సామాన్యంగా ఏం చేస్తామంటే అది జరిగిందంటే ఆ తర్వాత ఆ నెలలో ఎక్కడో బండి మీద నుంచి కింద పడ్డారనుకోండి, అమ్మో కాకి కొట్టింది కాబట్టి ఇలా అయింది అనుకుని రెండింటిని కలిపి ముడివేసేసుకుని భయపడతాం. ఇందాక ఆ ప్రబుద్ధుడు 32,000 కోసం ఒక మాట చెప్పాడు కదా, ఏమిటంటే కంటి పాపలో చూడు నీ ప్రతిబింబం కనిపించదు అని. ఇక్కడ మాత్రం మీరు ఒక టెస్ట్ చేసుకోండి. ఏ పొజిషన్లో అయితే నిలబడ్డారో అదే పొజిషన్లో మొట్టమొదట కంటిపాపలో చూడండి, ఎదురుగుండా వాళ్ళ దాంట్లో, అదే లైటింగ్లో అదే టైంలో. కనబడలేదనుకోండి, ఆ తర్వాత మీరు శాంతి చేయించినా కనిపించదు. ఒకసారి కనిపిస్తే ఆ తర్వాత కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అది లైటింగ్ని బట్టి మనం నిలబడిన యాంగిల్ని బట్టి ఉంటుంది, అంతేకాని దాన్ని భయపడిపోకూడదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మరి ఇవి ఇలా లాజికల్గా ఆలోచించేటట్టయితే దత్తాత్రేయ స్వామి ఎందుకు చెప్పారండి? ఇక్కడే ఆ క్యాచ్ ఉంది, చాలా జాగ్రత్తగా వినండి. పురాణంలో దత్తాత్రేయ స్వామి ఇవన్నీ చెప్పినప్పుడే దాని కింద ఇంకొన్ని కూడా చెప్పారు. సామాన్యంగా అవి మనకి చూపించరు ఎవరు, ఇవి మాత్రం చూపించి భయపెడతారంతే. ఏమి చెప్పారండి అంటే ప్రకృతి నిజంగానే ఇలాంటి సూచనలు ఇస్తుంటారు. కానీ ఎవరికి ఇస్తుంది అంటే మంత్రసిద్ధులకి, యోగంలో పై స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రకృతి సూచనలు ఇస్తుంటారు. ఎందుకోసం ఇస్తుంది అంటే వాళ్ళు మోక్షం కోసం సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళకి సూచన అనమాట. ఫలానాది కనిపిస్తే కనుక నీకు ఇంకొక 6 నెలల్లో మృత్యు ఉంది, అందుకని నీ సాధనని తీవ్రతరం చేయి అని ప్రకృతి వాళ్ళకి సూచన ఇస్తుంది. అప్పుడు వాళ్ళ రకంగా సాధనని తీవ్రతరం చేసుకుని వీలుంటే మోక్షాన్ని పొందుతారు. వాళ్ళకి ఎందుకు చెప్తుంది ప్రకృతి అంటే మొట్టమొదట అలాంటి ముక్త పురుషులు ఎప్పుడు ఈ శరీరాన్ని పట్టుకుని ఆడవరు. వాళ్ళు వాళ్ళ సాధనని ఈ శరీరం వదిలేస్తే కనుక ఇంకొక శరీరంతో మళ్ళీ కంటిన్యూ చేసుకుంటారు. మనం చొక్కా ఇప్పడానికి ఎలాగైతే భయపడమో వాళ్ళు ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరం ధరించడానికి అలా భయపడరు. అందుకే ప్రకృతి వాళ్ళని నీ బాధ్యత ఈ శరీరంతో ఇంకా ఇంత ఉంది అని సూచించటానికి ఈ రకమైన సూచనని ఇస్తుంది. అంతేకాని మనలాంటి వాళ్ళకి ఇవ్వదు. మనకి ప్రకృతి ఎప్పుడు కూడా మృత్యువు అలాంటి వాటిని దాచిపెడుతుంది, మాయని కప్పి, అంతేకాని మనకి చెప్పదు. చెప్తే మనలాంటి వాళ్ళు బెంబేలు ఎత్తిపోతారు. అందుకని అవి యోగంలో పై స్థాయిలో ఉన్న వాళ్ళకి తప్ప మనలాంటి వాళ్ళకి కదా. అది స్పష్టంగా చెప్పారు దత్తాత్రేయ స్వామి. దురదృష్టవశాత్తు మనం పైది చూస్తాం తప్ప కింద చూడం కాబట్టి భయపడతాం. అంటే మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది, ముక్త పురుషులైనా మనమైనా సరే ఒకే భూమి మీద ఉన్నాం, ఒకే దేశంలో ఉన్నాం. ఒకటి వాళ్ళకి సూచనట, కానీ మనకి సూచన కాదట. ఇది ఎంత అబ్సర్డ్గా ఉందండి. దీని వెనకాల ఏదైనా లాజిక్ ఉందా అనిపిస్తుంది కదా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఇంట్లో 2 అక్కా చెల్లెళ్ళు ట్విన్స్ ఉన్నారు అనుకుందాం. అందులో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది, ఇంకొక అమ్మాయి హౌస్ వైఫ్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే అమ్మాయి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళగానే టేబుల్ పైన పింక్ స్లిప్ ఉందనుకోండి. దాని అర్థం ఏంటి? పింక్ స్లిప్ అంటే తెలుసు కదా, సాఫ్ట్వేర్ కంపెనీలో పంపించేస్తున్నారు, ఇంకా సెటిల్ చేసే అని అర్థం. వెంటనే హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంక వెళ్ళిపోవాలి జాబ్లోంచి అని. అందువల్ల అమ్మాయి ఆ పింక్ స్లిప్ చూస్తే భయపడిపోతుంది. ఇదే ఆ హౌస్ వైఫ్ ఉంది, వాళ్ళ ఇంట్లో టేబుల్ మీద పింక్ స్లిప్ పెట్టండి, వెంటనే చూసి చింప అవతల డస్ట్బిన్లో పడేస్తుంది, అంతేనా? అంటే ఒకే పింక్ స్లిప్ ఒక అమ్మాయికి భయం కలగజేసింది, ఇంకొక అమ్మాయికి ఏ భయం కలగజేయలేదు. ఇద్దరు అక్కా చెల్లెళ్ళే, ఇద్దరు ట్విన్సే. ఎందుకు అంటే వాళ్ళ ఉపాధిని బట్టి ఉంటుంది. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఆ అమ్మాయికి దానికి ఒక అర్థం ఉంది, ఈ అమ్మాయి హౌస్ వైఫ్ కాబట్టి ఆ పింక్ స్లిప్కి అర్థం లేదు. అలాగనే ప్రకృతి ఇచ్చే సూచన కూడా యోగులకి, ముక్త పురుషులకి అయితే అర్థాన్ని ఇస్తుంది తప్ప మనబోటి వాళ్ళకి కాదు. అందుకని భయపడకండి. శ్రీమాత్రే నమః.